AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆడపడుచు వీడియో, వదినకు సంబంధించిన వీడియో ఎంతమంది కామెంట్స్ పెట్టారు అంటే యూట్యూబే కాకుండా ఫేస్బుక్లో కూడా మనం చూసుకుంటే వీడియో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాము, మీ వీడియో చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది, సొల్యూషన్ దొరికింది, మా థాట్స్ మారాయి, మేము కొంత మా ఇంటి వాతావరణాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. వీడియో చాలామంది ఆడవాళ్ళకి హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు మ్యామ్. ఐ ఫీలింగ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. టైం తీసుకొని మరి అటువంటి వీడియోస్కి అంటే నేను చేస్తాను అని అడగగానే నో చెప్పకుండా చేశారు మీరు ఆ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ. సో కొన్ని కామెంట్స్ వస్తే ఫైనాన్షియల్ గురించి కూడా చాలామంది ఆడవాళ్ళు అడగడం జరిగింది. కమిట్మెంట్ అనేది ఉండాలి కదా భర్తకి ఫైనాన్షియల్లో. ప్రతిసారి చేయి చాపాలి అంటే కష్టంగా ఉంటుంటుంది. దీనిపైన కూడా ఒక వీడియో చేయండి మేడం. అంటే మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని కేసెస్ చూసుంటుంటారు కదా, మేము లోపల పెట్టుకొని ఒక ట్రామా కింద అయిపోతుంది, దానివల్ల చాలా మేము కోల్పోతున్నాం, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ త్రూ ఏదైనా చెప్పగలరా అని అడిగారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. నేను కాలేజ్ డేస్ అప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది మనకు అడగకముందే నేను ఎప్పుడు చెప్తుంటాను, అమ్మాయికి పెళ్ళి కాకముందు ప్రిన్సెస్, పెళ్ళిన తర్వాత రాణి, క్వీన్ అనేది ఒక పదాలు అవి. సో ప్రిన్సెస్ అని అంటే ఎట్లా అంటే చాలా ఇంత హై లెవెల్ అని చెప్పను, కానీ ఉన్న దాంట్లో అడగక ముందుకే నాకు ఒకటి అడిగితే రెండు అడిగితే మూడు అన్నట్టు, అలా ఉన్న దాంట్లో సంతృప్తిగా నాన్నను ఒక రింగ్ అడిగితే ఒక చైన్ కొనియటం. అంటే మా అమ్మ ఇంట్లో ఉంటే నేను నాన్న వెళ్ళి అలా అలవకగా ఒక చైన్ కొనుక్కొని వచ్చేది. అంటే నేను 10th పాస్ అయినా 7 అలా నాన్న చైన్ అంటే ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ బాండ్. అంటే నేను అడగాల్సిన అవసరం లేదు. అలా నిజంగా కూడా నేనైతే బ్లెస్డ్. మా అమ్మ నాన్న నేను వాళ్ళ కడుపులో పుట్టినందుకు నేను ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. సో ఆ చిన్నవే కానీ వాటితో తృప్తి పొందేవాళ్ళం. కట్ చేస్తే నాకు అడగక ముందుకు వచ్చాయి కదా, పెళ్ళైన తర్వాత ఒక స్ట్రెస్ ఉండేది. అంటే నేను ఇప్పుడు అడగాల అంటే అప్పటికి నేను 19 yearsకే మ్యారేజ్ అయింది. సో ఐ వాజ్ నాట్ వర్కింగ్. ఇమ్మీడియట్గా నా కిడ్స్, 2 ట్విన్స్ అమ్మాయిలు. అడగద్దు, డబ్బులు అడగాలి, ఇది ముందు నుంచి ఉన్నట్టుంది మనకి లోపల స్ట్రాంగ్ ఉమెన్ అనేది. ఆ ఒక్క నేచర్ కోసము ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్ ద అదర్ బిజినెస్ లాగా చిన్నగా ఏదో ఒకటి చిన్న వాటికి అడగాల్సి రావడం ఉన్నంత దౌర్భాగ్యం ఆడదానికి ఇంకోటి లేదు. అది చాలా వివరించుకుందాము. ఎంత సెన్సిటివ్ టాపిక్, ఎంత హర్ట్ఫుల్ ఉంటుంది అనేది చాలామంది లేడీస్ కనెక్ట్ అవుతారు. నేను నా సర్కిల్లో కూడా 50 ఏళ్ళు 40 ఏళ్ళు వదిలేసి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేతులు ఒక్క పైసా ఉంచడు, రూపాయి కూడా అడుక్కోవాలి అనే నేను రిలేషన్స్ను విన్నాను. సో కమింగ్ టు ద పాయింట్, బేసికల్గా ఫినాన్షియల్ కమిట్మెంట్ టువర్డ్స్ అ వైఫ్ అనే మాట్లాడుకుందాం. ఒక ఆడదానికి ఒక భర్త ఇచ్చే భరోసా ఏంటి ఫినాన్షియల్లీ? బికాజ్ ఇద్దరు కలిసి నిలబెడితేనే ఆ జీవితం వెళ్తుంది. బడ్జెటింగ్ కానీ, ఎక్స్పెన్సెస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలని కానీ, వాళ్ళకు ఉన్న దాంట్లో ఎట్లా సరిదిద్దుకోవాలని కానీ ఇద్దరు కలిసి ఇంటికి చెయ్యటం అనేది వేరు. ఇట్ ఈస్ ఎ మస్ట్. వైఫ్ షుడ్ ప్లే మోర్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకు అంటే భర్త ఇచ్చిన పైసల్ని కూడా దాచి సేవ్ చేసి మళ్ళీ భర్తకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎంతమందో ఉంటారు ఉషా. అంటే పోపిత్తుల డబ్బాల్లో చీరల కింద దాచుకుని మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఉండుంటారు. సో అలాంటివి పక్కన పెడితే కొంతమంది మనకి మీరు అన్నట్టు కమెంట్స్, కొంతమంది డిస్కషన్లు, కొంతమంది నేను పరిచయంగా నాకు మాట్లాడిన వాళ్ళల్లో డబ్బులు అంటే చేతికి ఒక నయా పైసా ఇవ్వరంట, పైగా లెక్కలకి. ఇప్పుడు గ్రాసరీకో లేకపోతే ఇంటికో 10-15 వేలు ఇచ్చారనుకో, 20 వేలు ఇచ్చారనుకో, ఇంకా దేనికో అడిగారనుకో, ఉన్నాయి కదా, అదేదో సినిమాలో ఉంటుంది, అదేది అంటే అదే ఇది అంటాడు చూడు, అలా ఉంటుంది. ఏంటి అంటే అది ఇది. ఇవాళ రేపు పెరిగిన ఖర్చులేంటి, ఇంటికి వచ్చిపోయే వాళ్ళేంటి, పిల్లలు గబుక్కుని ఏదో ఒకటి అడుగుతారు, పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది. దానికి ప్రతి ఒక్కటి నీకు లెక్క చెప్పాలా? నీకు పని మనిషికి భార్యకి ఉన్న తేడా ఏంటి? అసలు నువ్వు ఆ క్వశ్చన్ ఒక ఇండివిజువల్ అంటే నీకంటే ఒక 2-3 ఏళ్ళ చిన్ననో అలా ఉండేవాళ్ళు
లైక్ నీ ఫ్యామిలీ కోసమే కష్టపడాలి అంటే ఆమెకి స్వతహాగా ఖర్చు పెట్టుకునే అంత ఫ్రీడము హక్కు లేకపోవడం అనేది దౌర్భాగ్యం. అది ఈగో. ఏంటి వాళ్ళు మొత్తం ఇవ్వరట. ఎందుకు అంటే ప్రతిసారి నేను ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి డిస్క్లైమర్ చెప్తున్నాను, అందరు మగవాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను బ్రహ్మాండంగా తీసుకొచ్చి జీతం భార్య చేతిలో పెట్టే అమోఘమైన భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు అమోఘం అంటే భార్య చేతికి ఇచ్చారు కానీ వాళ్ళు తెలివి కల్లోళ్ళు. ఆ పైసలను ఎలాగా మేనేజ్ చేయాలో భార్యకి ఇచ్చేస్తే నాకు జంజట్ పోతుందిరా, తనైతే చక్కగా సవరిస్తుందని ఇవ్వటమే కానీ అదేం పెద్ద కిరీటం కాదు బేసికల్గా కావాలంటే. కానీ అలా కాకుండా ఎవరైతే ఈగోయిస్టిక్ ఉండి అంటే ప్రతిసారి ఎదుటి మనిషిని అహాన్ని చంపుతూ నీ అహానికి ఫీడ్ వేసుకునే ఈగోయిస్టిక్ మగవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అండ్ వాళ్ళు మాత్రము కరెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఆ బారిన పడుతున్నారో వాళ్ళకు మాత్రం కన్నీటి ఓదార్పుగా మాత్రం ఉండడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. అయితే ఎలా ఉంటుందంటే ఉషా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్దాము అన్నారనుకోండి, వాళ్ళు గమ్మును వెళ్ళిపోతుంటారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఎవరితో వెళ్తున్నారు, ఏం కావాలి అని అడగాలి ఇవే అని ఆలోచించడం అనేదే పైశాచికతం. అది ఆబ్వియస్లీ వెళ్తుంటే నీ దగ్గర ఉన్నాయారా ఇన్ని తీసుకో. నాకు తెలిసిన రీసెంట్ ఒక జంటను చూశాను నేను. అంటే నేను ఈ మధ్య మరి నేను పేర్లు చెప్పేస్తుంటే మా చుట్టాల్లో జరిగేవి కానీ నా చుట్టుపక్కల జరిగే అన్నీ నాకు వచ్చేస్తాయి. నేను రియల్గా మాట్లాడతాను కాబట్టి వచ్చేస్తాయి. బట్ ఐ విల్ టేక్ దిస్. వైఫ్ కొత్తగా పెళ్ళయింది ఇద్దరికి. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అసలు నిజంగా అసలు అలాంటి మగపిల్లలకి నేనైతే సెల్యూట్ చేస్తున్నాను. భార్య మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే అవసరం పడుతుందని జీపే లేకపోతే వేరే నెంబర్ ఉన్న జీపే ఫోన్ కోడ్ ఇచ్చేసి ఒక కార్డులో డబ్బులు ఇచ్చేసి వాడుకో అంటే మీ అమ్మను కూడా అడక్కు. ఏం కావాలా? ప్రపంచంలో ఇలాంటి భర్త దొరకటం ఇంపార్టెంటా, కోట్లు లేకపోతే మహేష్ బాబు లాగా అందగాళ్ళు కావటం ఇంపార్టెంటా? గుణం ఇంపార్టెంట్. అంటే భార్యని ఇక్కడ నించోబెట్టుకున్నారు, ఎగ్జాక్ట్లీ. అప్పుడు భర్త ఆటోమేటిక్గా ఎలివేటెడే. అప్పుడు నీ అహం అక్కడ ఉంటుంది. భార్యను సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడిన వాళ్ళ ఈగో అది ఎక్కడో యాటిట్యూడ్ ఉన్నట్టు. అవునా కాదా? నువ్వు ఎక్కడో ఏంటి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నువ్వు ఆ భార్య ముందు నువ్వు అడిగిపించుకోవాలి. నీకు ప్రతిసారి మొన్నే ఇచ్చాగా. వేరే వర్గం ఉంటుంది పైశాచికంగా ఖర్చు పెడుతూ ఇంట్లో సామాన్లకి అయ్యి లేకుండా ఊరికే భర్త సంపాదనకు మించి ఖర్చు పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళని ప్యాంపర్ చేయమని నేను చెప్పట్లేదు. ఎవరైతే చాలా మంచిగా వాళ్ళ ఇల్లు సర్దుకుంటూ మంచిగా నార్మల్ లైఫ్లో జీవించే వాళ్ళని కూడా పైసా కూడా చేతిలో పెట్టకుండా, అంటే నేనున్నాగా ఇప్పుడు ఎక్కడైనా టూర్ వెళ్తారు, ఏమండి ఇది కొనుక్కోవాలి, ఏమండి యాపిల్ కొనుక్కోవాలి అంటే ఆయనే వచ్చి బిల్లు ఇవ్వాలి. ఆ పక్కన ఇంకో లేడీ ఉంటుంది, ఆవిడే తీసుకడుతుంటుంది. ఈమె పరిస్థితి ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి? అది ఇప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా అది అర్థం కాని ఫీలింగ్. ఎవరికి వాళ్ళు అనుభవించిన వాళ్లకు వచ్చే పెయిన్ మాత్రమే వాళ్ళ కన్నీళ్ళల్లో వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఒకవేళ వాళ్ళ అండర్గో అవుతుంటే వాళ్ళ కన్నీళ్ళు మాత్రం రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ₹1 అడగాలి ఒక మనిషిని అన్నప్పుడు ఆడవాళ్ళకి అంత ఈజీ కాదండి. అనుకుంటాం కానీ మనము ప్రతిసారి అడగాలి అంటే అవమానం కింద ఫీల్ అవుతారు. అది భర్త అయినా సరే. ఇక నీకు తల్లిదండ్రి దగ్గర నుంచి నువ్వు పెళ్ళయ్యాక చూడండి, మీరు పెళ్ళైనాక కొన్ని రోజులకే తల్లిదండ్రిని పోయి డబ్బులు అడుగుతారా? నాన్నవాడు కట్టుకొని వచ్చాడు, నన్ను ఏల్తాడు, నేనేమనుకుంటే అది చెయ్యొచ్చు అని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడికి రాగానే హాస్టల్ వార్డెన్ మాదిరి నీకు ప్రతిదీ అకౌంట్ చెప్పి ప్రతి దగ్గరికి వెళ్ళేటప్పుడు అకౌంట్లు చెప్పి దానికంటే మా అమ్మ నాన్నదే బెటరు అనిపించే పరిస్థితి మాత్రం తీసుకొస్తున్నారు. ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి పెళ్ళైన అమ్మాయి ఫోన్ చేసి అమ్మ నువ్వేమన్నావమ్మా మోసం చేసావు నన్ను అంటుంది. ఏంటి అంటే కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసుకోనా అంటే పెళ్ళయ్యాక, రాత్రి ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళనా స్లీప్ ఓవర్ అంటే మీ ఆయన పెళ్ళయ్యాక మిమ్మల్ని అడుగు, లేకపోతే ఏది అడిగినా మీ ఆయన వచ్చాక కొనుక్కో, టూర్లకు వెళ్ళాలా మీ ఆయన, పెళ్ళయి వచ్చాక అన్నిటికీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దు ఇది అంటున్నారు. ఇదేంటమ్మా నువ్వు ఇది చెప్పి అందుకే పెళ్లి చేసుకున్నాను ఇవన్నీ చెయ్యొచ్చని, కానీ ఇది ఇంకా డేంజరస్గా ఉంది ఈ సిచ్యుయేషన్ అని చెప్పడం జరుగుతుంది. జోక్స్ అపార్ట్, ఇది నిజమా కాదా? కానీ వాస్తవంగా
అందరూ ఉన్నారని చెప్పను, భయంకరమైన అమ్మాయిలు కూడా ఉన్నారు, అంటే ఫ్రీడమ్గా తిరిగే వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడేది ఎస్పెషల్లీ దిస్ సర్టెన్ ఫోకస్డ్ ఈ పాయింటర్స్ మీదనే మాట్లాడుతున్నాను. మీరు ఖచ్చితంగా వైఫ్ని రెస్పెక్ట్ చెయ్యండి. మీరు ఎప్పుడైతే ఆవిడ చేతిలో డబ్బులు 4 పెడతారో ఆవిడకి మీరు చూపించే రెస్పెక్ట్, అక్కడ డబ్బు కాదు, అక్కడ ఏంటి డబ్బు కాదు, రెస్పెక్ట్ అని చెప్తున్నా. ప్రేమ తగ్గొచ్చు, రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇస్తారో ఆ బంధంలో ఏదైతే స్ట్రాంగ్నెస్ బిల్డ్ అవుతుంటుందో అది మరింత బలపడ్డం జరుగుతుంది. డబ్బుతో ముడిపడేది రిలేషన్ కాదు అనుకోవడం అవివేకము. నేను చెప్పేది ఏంటి, అవసరాలకు, ప్రతి అవసరానికి అనవసరంగా ప్రతిసారి నీ కాళ్ళ దగ్గర చేరి ప్రతి ఒక్క రూపాయి అడగాలన్నప్పుడు ఆమె మానసిక క్షోభ ఏదైతే పడుతుందో అది మిమ్మల్ని రెస్పెక్ట్ చెయ్యనియదు. ఏంటి నువ్వు కడిగేది, ఏంటి ప్రతిసారి అడగల. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆమె పోతుంది, ఊరికి వెళ్తుంది, బ్యాగ్స్ అన్ని సర్దు, ఏమండి నేను వెళ్ళేసి వస్తా, ఏమండి నేను వెళ్ళేసి వస్తా అంటే అర్థం ఏంటి? ఆవిడ వర్కింగ్ అయ్యి ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, జాబ్ చేసిన లేడీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని ఆమెకి ఏం కావాలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అది ఇంకో రకం. నిజంగా చెప్తున్నా, టచ్ వుడ్, నేను అది అంటే మా ఇంట్లో అట్లా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎందుకంటే వీఆర్ వెరీ గుడ్ ఎట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా బాగా చేస్తాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు లేక నేను చూశాను ఒకళ్ళని, వీళ్ళ జీతం కంటే లేడీ జీతం ఎక్కువ వస్తే పడ్డ రోజే ట్రాన్స్ఫర్ కొట్టేసుకొని ఈవిడికే డబ్బులు ఇస్తారు. అసలు నేనైతే షాక్. ఎందుకంటే షీఈస్ మోర్ ఇండిపెండెంట్, మెచ్యూర్డ్, యాక్టివ్, స్ట్రాంగ్ విమెన్. డబ్బులు మాత్రం అడగాలంట. ఇది ఎక్కడ అంటే నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు, ఎందుకు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు ఇవ్వాలి? డామినేటింగ్ నేచర్. ఇద్దరిది ఒక దగ్గర పెట్టండి, ఇద్దరు ఖర్చు పెట్టుకోండి. ఎవరి దగ్గర ఒక్కర్లేదు, ఇద్దరు ఒక లాకర్లో పెట్టుకోండి. ఎవ్రీబడి యూజ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కంఫర్ట్స్. కానీ నువ్వు పెట్టేసుకొని ఈమె అడగాలి అనే ధ్యాస మళ్ళీ పురుషాహంకారానికి ఒక ఎగ్జాంపులా కాదా? సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హస్బెండ్స్కి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఏదో నేను చాలా కమాండ్ చేస్తున్నాను, చాలా నడిపిస్తున్నాను, నా భార్యను ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో. కానీ ఇన్నర్ వాయిస్ ఆమెది కానీ లేకపోతే ఆమె బాధపడేది మాత్రం మీకు అది మంచిది కాదు. ఆ బంధంలో ఒక బ్యూటీ, ఒక అందం, ఆనందం, రెస్పెక్ట్ ఏమీ ఉండవు. కాబట్టికే ఇమ్మీడియట్గా మార్చి ఖచ్చితంగా ఇద్దరూ రాయండి. ఒక దగ్గర మనీ పెట్టినప్పుడు ఇద్దరూ రాయండి వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్, నథింగ్ రాంగ్, బోత్ ఆర్ సేమ్. లేదు ఆలోచించి ఖర్చు పెట్టే వాళ్ళైతే ఇంకా అడగాల్సిన అవసరం అయితే లేదు కదా ఉషా. యాక్చువల్గా నేను ఒక సిచ్యుయేషన్, ఒక ఇన్సిడెంటే చూశాను, తెలిసిన వాళ్ళదే. మీరు అన్నట్టుగానే కొన్ని పేర్లు మనం పబ్లిక్లో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళ పిల్లలు, ఒక బాబుకి 7 years, పాప పెద్దది 10 years. నేను వెళ్ళాను వాళ్ళతో పాటు బయటికి. క్రయాన్స్ అడుగుతూ ఉన్నారు. తను క్రయాన్స్ కొనడానికి ఆలోచిస్తుంది. ఎందుకక్క అడుగుతున్నారు కదా, ఇప్పించవచ్చు కదా అంటే తను నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అదేంటి ఈవిడ క్రయాన్స్ కొనడానికి ఇంత ఆలోచిస్తుంది ఏంటి అనుకొని నేను కామయ్యాను. నేను బిల్ కడతానులే తీసేసుకో అంటే నో అని చెప్తుంది. ఏమైంది చెప్పండి అక్క అంటే తనకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. నేను అడిగాను ఏమైంది అక్క అంటే, అన్న ఊర్లో లేరు, 1 week అయింది వెళ్ళి, నాకు వెళ్తూ 2000 ఇచ్చారు, ఈ 2000 ఈ వీక్ అంతా నేను వాడాలి, ఇప్పుడు క్రయాన్స్ తీసుకుంటే కష్టం, మళ్ళీ మిల్క్కి వాటికి ఇబ్బంది అవుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసా లైవ్లో, నాకు బాగా తెలిసిన మనిషి. అంటే ఇలాంటి ఆడవాళ్ళకి ఎన్ని ఉండొచ్చు. అవును, ఫినాన్షియల్కి సంబంధించి ఒక ఆడది హౌస్ వైఫ్ అయి ఉండి లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన సర్ది పెడుతూ ఉంటూ వాళ్ళు ఒక చీర కొనుక్కోవడానికి కూడా 10 సార్లు ఆలోచించి, చీర పక్కన పెట్టరు తల్లి. ఇప్పుడు గ్రోసరీ తెచ్చిచ్చిపోతాడంట హస్బెండే, గ్రోసరీ వేస్తాడు, అన్నీ వేస్తాడు. ఊరెళ్ళేటప్పుడు చేతిలో మనిషికి డబ్బు ఉండాలా వద్దా? ఎప్పుడు పిల్లలకి అవసరం రావచ్చు, నీకేమైనా అవసరం, ఈ గ్రోసరీ అయిపోదా, మళ్ళీ అవసరం పడదా? అంటే నీకు ఇప్పుడు జీలకర్ర అయిపోయింది, ఇది తెచ్చుకోవాలంటే కూడా నిన్ను అడగాల? ఓ కొత్తిమీర కట్ట కోసం, ఓ పాల ప్యాకెట్ కోసం. ఎంత అవమానం చెప్పండి అసలు. అంటే ఇది జైలు హుడ్ లాగా. నేను ఆ రోజు కామ్గా ఉన్నాను, కామ్ అయిపోయాను. ఎప్పుడైతే ఈ ఆడపడుచు వీడియో మనం చేసామో కింద కొంతమంది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడండి, ఇది మేము చాలా ఫీల్ అవుతున్నాం, తెలియకుండానే చాలా ట్రోమాస్ ఉండిపోయాయి, ఏంటి బతుకు అనే దానికి వెళ్ళిపోయాం అన్నప్పుడు నాకు అనిపించింది, నేను ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మందికి ఉంది ఇది పెయిన్ అని. అందుకే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అట్లీస్ట్ భర్తలు ఎవరైతే ఉంటుంటారో
లెక్కలు పెట్టాలి, కానీ అన్నిటినీ లెక్కలోకి తీసుకోకూడదు. భార్యకంటూ ఒక రకమైన ఆ హుందా, తను డబ్బు ఇచ్చినప్పుడు ఆవిడ ఇలా వెళ్ళిపోతుంది, ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఆ పైసలు ఖర్చు విచ్చలవిడిగా పెట్టరు. ఎప్పుడైతే నువ్వు చేతికి ఇచ్చావో అప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తుంది, ఎక్కువగా బాధ్యత పెరుగుతుంది. అందుకే చాలా స్మార్ట్ మెన్ విల్ గివ్ దట్ కీస్ టు ద వైఫ్. ఏ పెద్ద కాలంలో నేను చూస్తే కోడలు రాగానే కీస్ ఎందుకు ఇచ్చారు? ఆడదానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసినంత మగవాళ్ళకి తెలీదు అని అవ్వచ్చు, లేకపోతే వాళ్లకు బాధ్యత అది సంపాదించుకు రావటము, దాన్ని సరిగా ఇంటికి చక్కబెట్టడం అనేది ఆడదానికి లక్షణము. ఆ గుణము ఫిజియలాజికల్గా కల్చర్ వైజ్ మనకు ఉంది అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా నీ అహంకారంతో నువ్వు ఇలా చేయటం వల్ల రిలేషన్, మీరు అన్నట్టు ఆవిడ మానసిక క్షోభ అయితే ఇంకా ఎవరం చెప్పలేము. సో ఇప్పుడైనా ఈ వీడియో చూసిన లేడీస్ అయితే జెంట్స్కి పంపించుకోండి. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే గనక, జెంట్స్ గనక చూసినట్టయితే మీ మార్పు ఖచ్చితంగా మీరు ఈజీగా చేసేస్తారు. మీకు తెలియకుండా చేసుంటారు, అలా కావాలని చేసి ఉండరు. సో అలా మీ ఆవిడ గనక బాధపడితే గనక వెంటనే పాకెట్ మనీ పెంచేసేయండి. చాలామంది ఆడవాళ్ళకి ఇది అవసరం, వాళ్ళు చెప్పలేరు కొన్ని నోరు తెరిచి. అట్లీస్ట్ ఇటువంటి వీడియోస్ హెల్ప్ అవుతాయని ఆశిద్దాం. ఆ ఆడోళ్ళ వాళ్ళ వాయిస్ ఓవరే మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.